రాజమాత గారికి సలాం. అరే, దయచేసి క్షమించండి. మీరు మమ్మల్ని రమ్మన్నారంట కదా? అవును సలీం, రా ఇలా వచ్చి నా దగ్గర కూర్చో. ఇవన్నీ దేనికి? కుమారుడు దేశం కోసం అతిపెద్ద పని చేసినప్పుడు అతన్ని కన్న తల్లిదండ్రులకి చాలా గర్వంగా ఉంటుంది. నువ్వేమేం చేస్తావా అని నేను కలలు కన్నానో అవన్నీ నువ్వు చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. మేము చేసిందల్లా మా బాధ్యతను నిర్వర్తించడం. మరి మీరు మాత్రం, మీరు కూడా సామాన్యుల మధ్యకి సామాన్యురాలుగా ఉంటూ వాళ్ళకి ఎన్నో సేవలు అందించారు. అలాగే మేము కూడా మా బాధ్యత నిర్వర్తించాం. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలో మీరు మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. అలా జరిగినందుకు మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం. మీ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం కదా. షహిన్షా వంటి భర్త గల స్త్రీకి, నీ వంటి గొప్ప కుమారుడు ఉన్న తల్లికి ఎప్పుడైనా ఏహానైనా జరుగుతుందా? నిజంగానే మాన్ బాయ్ ఎంతో పుణ్యం చేసుకున్నట్టుంది. అందుకే నీ వంటి భర్త లభించునున్నాడు తనకి. ఇప్పుడు అన్ని సర్దుకుపోయాయి సలీం. కనుక నేను నీ వివాహం గురించి తొందరలోనే షహిన్షాతో మాట్లాడతాను. ఇక మేము బయలుదేరుతాం రాజమాత గారు, సెలవిప్పించండి. అంత తొందర దేనికి? ఇక్కడే కూర్చోండి కాసేపు. ఎందుకంటే ఇవాళ శ్రీకృష్ణుడికి మీ చేతుల మీదుగా హారతిద్దరు గాని. ఉత్సవం ఏర్పాట్లన్నీ అయిపోయినట్టే కదా జోధా? మీరేమీ ఆందోళన పడకండి అత్తయ్య గారు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జోధా అమ్మజాన్, తొందరగా నన్ను ఎక్కడైనా దాచేయండి. ఎందుకు? ఎవరి నుంచి దాక్కోదలిచావు నువ్వు? అర్మాన్ బాను, మళ్ళీ ఏదైనా అల్లరి పని గాని చేసావా? అలాంటిది ఏం లేదు అమ్మజాన్. నేను అక్షమా అక్కడి నుంచి తప్పించుకొచ్చాను. ఆవిడ గారు నా ప్రాణాలు తోడేస్తుంది. అరే, అలా అనకూడదు అర్మాన్ బాను. పెద్దవాళ్ళ గురించి అవే మాటలు. అర్మాన్ బాను, అరే అర్మాన్ బాను, అర్మాన్ బాను, ఏది? తస్లీం మహారాణి, తస్లీం రాజమాత గారు. అర్మాన్ బాను, అర్మాన్ బాను ఏమైపోయింది? మీరు కానీ తనను చూసారా? అది ఇక్కడ లేదు. తను నేను నోటు కూర్చోండి అనలేదే. తను ఇక్కడికే వచ్చింది. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? అది కాదు నేను అన్నది, అర్మాన్ బాను ఇక్కడ లేదు అని. కక్కుకుందా? నేను అసలు తనకేం పెట్టలేదే. అలా ఎలా కక్కుకుంది? దేవుడా, ఈ అర్మాన్ బాను ఎందుకు దాక్కుందో అర్థమైంది ఇప్పుడు నాకు. తను బయట తను ఎక్కడికి వెళ్తోంది? అదంతా తర్వాత షహిన్షా. అన్నట్టు రేపటి ఉత్సవం కోసం నేను మీకోసం ప్రత్యేక దుస్తులు కుట్టించాను. అవి మీ గదికి పంపించేశాను. రేపు మీరు ఆ దుస్తులు ధరించాలి. శుక్రియా.